హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మనం సింపుల్గా మజ్జిగతో మసాలా దోశలు చేసుకుందాం. దానికోసం ఫస్ట్ ఒక కప్పు మినప్పప్పు, 3 కప్పులు బియ్యము, 1/2 స్పూన్ మెంతులు వేసుకుని చక్కగా వాటర్ పోసేసుకుని నీట్గా దుమ్ము పోయేటట్టు కడిగేసుకుందామండి. బియ్యం 2-3 సార్లు వాటర్ అన్నీ క్లియర్గా అయ్యే వరకు చక్కగా కడిగేసుకుందాము. ఇలా నలుపుకుంటూ కడిగేసుకుంటే నీట్గా శుభ్రం అయిపోతాయండి బియ్యము. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర పుల్ల మజ్జిగ ఉంటుంది కదా, పుల్ల మజ్జిగ లేకపోతే మామూలు మజ్జిగ అయినా కానీ, లేకపోతే వెన్న తీసిన తర్వాత వచ్చిన మజ్జిగ కానీ పోసేసి చక్కగా బియ్యం నానబెట్టేసుకోవాలండి. ఒక 6 అవర్స్ ఇలా చక్కగా నానిన తర్వాత దీన్ని మనం మిక్సీలో వేసేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసేసుకోవాలండి. అయితే ఇది మసాలా కోసం మనమైతే 3 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ అల్లం ముక్క, 1 ఇంచు అల్లం ముక్క వేసేసుకుని మెత్తగా పట్టేసుకోవాలండి. అలాగే మన గిన్నెకి తగ్గట్టు 2 టైమ్స్గా డివైడ్ చేసేసుకుని వేసుకుందామండి. లేకపోతే మజ్జిగ పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది. సెకండ్ టైం కూడా మిగిలింది వేసేసుకొని దాంట్లో పిండికి మొత్తం సరిపడా ఉప్పు వేసుకుని దాన్ని కూడా మెత్తగా చక్కగా రుబ్బేసుకుని ఒక గిన్నెలో తీసేసుకుని మనం మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ముందు మనం మిర్చి అల్లం వేసాం కదా, సెకండ్ దాంట్లో ఉప్పు వేసాం కదా, అవన్నీ వేసి కలిపేసుకుని పిండి పొంగకుండా ఒక పెద్ద గిన్నెలో వేసేసుకుని చక్కగా మూత పెట్టేసుకుని నైట్ అంతా బయట ఉంచేసుకోవచ్చండి. ఇది చలికాలం కాబట్టి పెద్దగా పులవలు, అదే వేసవకాలం అయితే ఒక 2-3 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా ఉంటుందండి. ఇలా పెనం పెట్టుకుని వేడైన తర్వాత చక్కగా దోశలు వేసేసుకుంటామేనండి. ఎంత బాగుంటుందో, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ మజ్జిగ దోశల వల్ల మనకి ప్రోబయోటిక్స్ అనేవి చాలా బాగుంటాయండి. అలాగే ఎప్పుడైతే ఈ ఫెర్మెంట్ అయిన ఫుడ్ అనేది మనం వేడి చేసుకుని తింటామో దాంట్లో నుంచి అమైనో యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అవి మన ప్రోటీన్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సో దోశ పైన చక్కగా ఇలాగా ఉల్లిపాయలు, క్యారెట్లు, పచ్చిమిర్చి వేసేసుకుని కొత్తిమీర కూడా వేసేసుకుని చక్కగా 2 వైపులా వేపేసుకుని తినేయడమేనండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.